హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తాను, చికెన్ కర్రీ చేస్తాను. ఈరోజు సండే కదండి, చికెన్ కర్రీ చేసి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే విడివిడిగా వండుతాను. చికెన్ బిర్యానీ రెండు కలిపేసి వండనండి. నేను చికెన్ కర్రీ వండేసుకుంటాను, తర్వాత బిర్యానీ చేస్తాను. ఇది కూడా మీకు నేను చూపిస్తాను. అయితే ముందు చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇందులో భాగంగా నేను స్టవ్ వెలిగించుకున్నా, చిన్న స్టవ్ మీద పెట్టాను ఈరోజు. ఏం చేస్తాను అన్నానంటే, ఈరోజు సండే కదా, మా పిల్లలందరూ ఇంట్లో ఉండారండి. నేను వాళ్ళతో అన్నట్టుగా క్యాజువల్గా మీతో కూడా అనేసాను. అయితే వంట చేయాలి కదా, మొదలెట్టేశాను. చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇదిగో దాక పెట్టుకున్నాను. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా, వేసేస్తానండి. పసుపు కూడా వేస్తాను, ఒక చిట్టుడు పసుపు కూడా వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మీకు నేను చూపించి వేస్తాను. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చికెన్ కర్రీ ఫ్రైలాగా చేస్తానండి. ఎప్పుడు గుజ్జు కర్రీ చేస్తాను కదా, ఈరోజు ఫ్రైలాగా చేస్తాను. అంటే బిర్యానీ కూడా చేస్తున్నాను కదా, దానిలో భాగంగా ఫ్రైలాగా చేస్తాను అనమాట అండి. ఒక చిటికెడు పసుపు కూడా వేస్తాను. అంటే ముందే వేయాలి, ఎప్పుడు వేసినా పర్వాలేదులేండి. చికెన్ ఏం చేశానంటే ముందుగానే చక్కగా దాన్ని శుభ్రం చేసేసుకుని ఉప్పు కారం మంచి నూనె కలిపేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నానండి. మీకు చూపిస్తాను అది కూడా తీసుకొచ్చి. ఈరోజు అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. మరి అబ్బో పచ్చిమిరపకాయల గుట్టు. ఈ చికెన్ కర్రీ మీలో ఎంతమందికి అండి ఇష్టం? చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉంటారు కదా. మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చికెన్ కర్రీ నేను చేస్తున్నాను కదండి. చూసి మీరు కూడా చేసుకుందరు గారు. మసాలా పేస్ట్ అండి ఇది. మసాలా పేస్ట్లో ఇందులో ఏమి వేసానంటే అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు గసగసాలు ఇవి వేసుకుని నూరుకున్నా. పొడి మసాలా అండి, ఆల్రెడీ నేను నూరు పెట్టుకున్నాను, అది ఉంది. అబ్బో గొట్టు బాగా వస్తుంది, పచ్చిమిరపకాయలు గొట్టు. చాలామంది అండి చికెన్ కర్రీను చాలా రకరకాలుగా వండుతారు. ఏమో ఆ రకాలని నాకు తెలియదు. నేను ఉండేదంతా నాటు పద్ధతి ఏంటంటే చక్కగా చికెన్ శుభ్రం చేసుకుంటాను, అంతా కూడా కలుపుకుంటాను, పక్కన పెట్టుకుంటాను. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత వాళ్ళు గుజ్జు కర్రీ కావాలమ్మా అన్నారనుకోండి, పిల్లలు గుజ్జు కర్రీ చేసి మీ అందరికీ చూపిస్తా. లేదు ఫ్రై చేయమ్మా అన్నారనుకోండి, ఫ్రై చేసి మీ అందరికీ చూపిస్తాను. అయితే నేను చేసేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మరంటండి సపరేట్ చేసుకోవటం చాలామందికి తెలియదంట. అది నేను రోజు చెప్తున్నాను, మీరేమనుకోమాకండి. మా పిల్లలు అలా చెప్పమంటున్నారు. తెలియదమ్మా నీ టైప్గా కొంతమంది ఉంటారు అని చెప్తున్నారు. ఆ మేము పెట్టే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందంటండి, అది చేసుకోండి. ఆ మాట అంటుకున్నవారు అట్లా ఏమనుకోమాకండి. తర్వాత గంట సింబల్ ఉంటుందంట, అది నొక్కండి. అదంటే అట్లా గట్టిగా కొట్టండి. ఇదిగోండి చికెను నేను కలుపుకున్నాను, ఉప్పు కారాలని చెప్పా కదా, ఇదనమాట చికెన్. ఇవ్వండి, చికెన్ అయినా మటన్ అయినా చేపలైనా కొద్దిగా వండుకోవండి. ఎందుకంటే మాకు ఇంట్లో ఎక్కువ నెంబర్స్ ఉన్నారు, ఎక్కువ మనుషులు ఉన్నారండి. అందుకని మాకు ఎక్కువ కావాలి. ఒక్కోసారి అయితే కోడి తెచ్చేసుకుని మేమే కోసుకుని వండేసుకుంటాం. చేపలు కూడా ఆ మాత్రం కావాలి. అంటే ఇంట్లో పిల్ల జల్ల అందరూ ఉన్నప్పుడు మరి నీసు కర్రీ కొంచెం ఎక్కువ పడుతుంది కదండి. మీకు కూడా అంతే అయి ఉంటుంది కదండి. ఇప్పుడు పిల్లలు చాలామంది సిటీల్లో ఏం చేస్తారంటే, అది నాకు తెలీదు, మా బావగారు పిల్లలు అల్లు చెప్తుంటారు ఏమనంటే, పిన్ని మీరు కోడి కోసేస్తారు, చేపలు తెస్తే ఇన్ని తెస్తారు. మాకు సిటీల్లో అలా కాదు, మేము కొంచెం తెచ్చుకుంటాం పిన్ని, ఒక రోజులో అయిపోవాలి మాకు అంటారు. మేము అట్లా కాదండి. ఏదోండి నా చేపల కర్రీ అయితే ఈరోజు వండేసుకుని తిన్నాం అనుకోండి, మళ్ళీ రేపు కూడా కర్రీ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ తెచ్చుకుని. మాది పల్లెటూరు కదండి. ఎట్లాంటి మేము సహజ సిద్ధంగా ఉండే కూరలు, న్యాచురల్గా ఉండే కూరలున్నాయి. మాట రాలేదా సరిగ్గా? సహజ సిద్ధంగా ఉండే కూరలండి, న్యాచురల్గా ఉండే కూరల్ని వండుకుంటాం అన్నమాట. ఆ ప్రాసెస్లో భాగంగానే చింతచిగురు కూడా మీకు నేను చెట్టు ఉందండి, చెట్టు ఎక్కి చింతచిగురు కోసి పచ్చడి నూరుతానని చెప్పాను. ఒక ఆవిడ అడిగింది, ఆవిడకి అనమాట. ఇదిగోండి నేను వేసేస్తున్నాను. ఒక ఆవిడ నన్ను చింతచిగురు పచ్చడి నూరి చూపించండి సిస్టర్ గారు అంది. అయితే అది ప్రాసెస్ చేస్తానులేండి, ఎందుకంటే చెట్టు ఎక్కాలి, కొయ్యాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తాను. ఇదిగో ప్రస్తుతానికి ఇదిగోండి మా పిల్లలు లెగ్ పీస్ అంటే ఇది కూడా పట్టుకొచ్చారు. మరి నాకేమన్నీ వండటం రాదు. మన పద్ధతి అంతా ఏంటంటే ఇలాగా వండేసుకోవటమే మన పద్ధతి అంతా. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఉల్లిపాయ మగ్గినాయి కదా, అందులో వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే తిప్పేసుకుంటా. మసిగొట్టు తెచ్చుకోలేదు, వెళ్ళి మసిగొట్టు తెచ్చుకుని ఇలా పట్టుకుని బాగా తిప్పేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇందాక నేను అన్నమాట మీకు అర్థం కాలేదనుకుంటా.
సహజ సిద్ధమైనండి, అంటే న్యాచురల్ పద్ధతి కూరగాయలు. ఇదిగోండి మసిగొడ్డ తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు బాగా తిప్పుతాయిట. ఇక తిప్పుతా చూడండి కర్రీని. అబ్బో, ఇక నేను తిప్పటం అంటే మామూలు ఉండదు. నాకు ఇప్పుడే తిప్పి ఏం చేస్తానంటే నేను మూత పెడతా. మూత పెడితే ఈ చికెన్ కర్రీలో నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా కూడా బయటకు వస్తుంది. బయటికి రాలేదనుకోండి, చేపలైతే ఇలా తిప్పనండి. ఇది చికెన్ కాబట్టి మనం ఇలా తిప్పుతున్నాం. చేపలు అనుకోండి నేను ఇలాగే తిప్పుతాను. చేపలైనా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే నేను ఇలా తిప్పుతాను. నాకు అదో తృప్తి. వేసానండి మసాలా అండి, వేసేస్తాను ఇందులో. కర్రీ ఉడికిపోయింది కదా, అంటే సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఈలోపు ఇది వేస్తా. ఇది సగం బిర్యానీలోకి, సగం ఏమో చికెన్ కర్రీలోకి. అది సరిపోతుందిలేండి. ఇదిగోండి మసాలా తిప్పుకుంటున్నాను. ఎల్లు ఏసీలోకి. ఏం చేస్తావు వెళ్ళి? మా మనవడండి మాట్లాడడం. ఇక వీడియో పెట్టారా మాట్లాడడం, ఇక మాటలు రావాడికి అంతే. ఇదంతా తిప్పుకున్నాక మీకు చూపిస్తా. తిప్పుకున్నాను కదా, చూశారు కదా. ఇందాక నేను అన్నాను కదండి, మా పిల్లలు ఫ్రై చేయమంటే చేస్తాను, గుజ్జు కర్రీ చేయమంటే చేస్తానని. మరి పిల్లల ఆనందమే కదా మనకు కావాలి. వాళ్ళు ఏది తింటాము ఇష్టంగా చెయ్యమ్మా అంటే అదే చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను నేను. మీకు కూడా మరి మా ఫ్రెండ్సు, మా పిల్లలు వీళ్ళ ఆనందమే కదా నాకు ఆనందం. కొంచెం నీళ్ళు పోసుకుంటానండి. ఇదిగో తిప్పేశాను కదా, పొయ్యి కొద్దిగా నీళ్ళు పోసుకుంటాను. పోసి ఇదంతా కూడా చక్కగా మనకి కళాయి తిప్పుతా. మొత్తం కళాయి తిప్పేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి నీళ్ళు పోసి చక్క కళాయి తిప్పుకున్నాను. ఇదిగోండి పొడి మసాలా. నేను కొడతాను అనటం సరిపోతుంది, కొట్టడం జరగట్లేదు. కొడతానులేండి, ఎండలు బాగానే ఉండేగా. ఇదిగోండి పొడి మసాలా అందులో వేస్తాను. ఇంకా నేను మసాలా వేసాను, నీళ్లు పోసాను. ఈ పులుసు గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత చిక్కబడిపోయిన తర్వాత కొత్తిమీర జల్లి ఈ పొడి మసాలా జల్లుతా. ఇంకా అప్పుడు మనం కూరని కట్టేసుకోవచ్చు. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంటనంట గట్టిగా కొట్టి మా కూర బాగుందని కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, కామెంట్ పెట్టండి. బాగుంది అనే కాదు, బాగుంటే బాగుందని, బాగోపోతే ఏంటమ్మా ఇట్ట వండావు అంటే కొన్ని వంటకాలు చూస్తుంటే తెలుస్తాయి కదా. అలా చూసి ఇదేంటి ఎట్ట వండావు అని. కానీ ఏది పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి మీరు ఏది పెట్టినా సరే నేను చాలా యాక్సెప్ట్ చేసి నేను దాన్ని ఈజీగా తీసుకుంటాను. నేనేం ఫీల్ అవును. ఇదిగోండి ధనియాల పౌడర్, చక్కా లవంగాలు వేసి కొట్టుకున్నాను అన్నాను కదా, ధనియాల పౌడర్ ఇది కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తానండి. ఇక కూర దగ్గరికి వచ్చేస్తుంది కదా, కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తాను. ఇంకే కొత్తిమీర అయ్యమ్మా, కొత్తిమీర కూడా శుభ్రం చేసి పెట్టుకున్నామండి. చాలే, కొద్ది బిర్యానీలో కూడా ఉంచు. ఇంకొంచెం వెయ్యి. అన్నీ చూడండి అంటే ఉప్పు సరిపోయింది లేదు చూసుకుని చాలే. ఇదిగోండి మా చికెన్ కర్రీ. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చికెన్ కర్రీ చేశానండి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? కలర్ఫుల్గా బాగుంది అనిపిస్తుందా? తింటే కదా తెలుస్తుంది ఆంటీ గారు అని మీరు అనుకోవచ్చు. కొన్ని తినకొని తెలుస్తాయి. ఇప్పుడు మరి నేను చేసింది మీరు మీ ఇంట్లో చేసుకుని తింటేనే కదా మీకు రుచి తెలిసేది. అలా చేయండి అనమాట. ఇది పెట్టడం అంటే మరి అవదు కదా ఆంటీ గారికి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆంటీ గారు ఎలా చేసిందో అలా మీ ఇంట్లో చేసుకుని మీరు తినేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టేయండి. అప్పుడు ఆంటీ గారు కూడా సంతోషపడుద్ది అనమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇంక ఇదిగో గ్రేవీ కర్రీ. ఇదిగోండి ఓయ్ లెగ్ పీస్, ఇది ఉడికిపోయిందండి ఓయ్. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చికెన్ కర్రీ చేశానండి. మీకు నచ్చినట్లయితే నేను ఇందాక చెప్పిన 3 చేయండి. చేసిన తర్వాత ఈరోజు ఈ వీడియో ఇంతటితో నేను ఆపేసి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వచ్చి చక్కగా నేను ఉండే కర్రీని మీకు చూపిస్తాను. అంతవరకు కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి అంటండి, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉందంటండి, ఆ అకౌంట్ అంటే ఫాలో అవ్వండి. అది మా పిల్లలు చెప్తున్నారు. అందులో నేను మొన్న ఒక అమ్మాయి అడిగింది, ఏమనంటే ఆంటీ గారు ఏమని అడిగిందమ్మా, నేను ఎలా ఉంటాను అని ఆ అమ్మాయి అడిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో కనపడుతున్నాను, చూడండి మీరు కావాలంటే. నాది ఇన్స్టాగ్రాము అకౌంట్లో నేను కనిపిస్తానంటండి, మా పిల్లలు పెట్టారు. అది చెప్పడం కూడా నాకు రావట్లేదు ఫ్రెండ్స్, మీరే తెలుసుకోండి. అందులో మాత్రం నేను కనిపిస్తా. మొన్న ఒక పాప అడిగింది. అయితే ఆ అకౌంట్ అంటే ఫాలో అవ్వండి మీరు.
ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి. ఇంక కట్టేస్తాను. కూర కట్టేసుకుని అన్నం వండుకుని తినాలి కదా మరి. అయితే రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్. మా కూరను చూసి లొట్టలేసి నూరుకోవద్దు. మీరు మీ ఇంట్లో కంపల్సరీగా చేసుకుని తినండి. మీ ఇంట్లో చేసుకుని తింటేనే ఆంటీ సంతోషపడుద్ది. బాయ్ అండి. బాయ్. ఇదిగోండి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అండి. నేను లెగ్ పీసులు కూడా వేసి వండాను. ఇదిగో చికెన్ కర్రీ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. బాయ్ అండి.